ఈ డెడ్లీ గేమ్ ప్రపంచంలో ఓడిపోయిన వాళ్ళు చేస్తారు, పారిపోయినా చేస్తారు. బ్రతకడానికి ప్రతి లెవెల్ను గెలవాల్సిందే. ఈ మనుషులు గేమ్లోకి ప్రవేశించి కఠినమైన లెవెల్ను ఎదుర్కొన్నారు. అందరూ చీటీలు తీయాలి, తమ చీటీలో ఉన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలి. ఒక అమ్మాయి తన చీటీలోని ప్రశ్నను చూసి సమాధానం ఆలోచిస్తుండగా కొందరు అది 15 అని చెప్పారు. కానీ ఆమె ప్రియుడు అది 18 అని చెప్పాడు. సమయం ముగిసిపోతుండగా ఆమె తన ప్రియుడినే నమ్మి 18 అని చెప్పింది. ఊహించినట్టే అది తప్పు. గేమ్ శిక్ష త్వరగా వచ్చింది. సరైన సమాధానం నుంచి తేడా ఎంత ఉందో అంత సంఖ్యలో అగ్నిబాణాలు వేయబడతాయి. అమ్మాయి మెడలో ఒక బాణం తగిలింది. ఆమె పక్కనున్న వృద్ధుడికి 2 తగిలాయి. కొంతమంది భయపడి పరిగెత్తడానికి చూశారు, కానీ వారిని వెంటనే కాల్చి చంపేశారు. గేమ్ పూర్తయ్యే వరకు ఎవరూ బయటకు వెళ్లలేరు. అందరూ చీటీలు తీసుకుంటూ ప్రశ్నలు చెప్పుకుంటూ ఉన్నారు. కానీ ఈ ప్రశ్నలు చాలా కష్టమైనవి. కౌంట్డౌన్ ఒత్తిడితో కొంతమంది యాదృచ్ఛికంగా సమాధానాలు చెప్పారు. అగ్నిబాణాలు ప్రశ్న చెప్పిన వారినే కాదు, దురదృష్టవంతులైన మరెవరికైనా తాకి చంపేస్తాయి. తర్వాతి రౌండ్లలో దాదాపుగా ఎవరూ సరైన సమాధానం చెప్పలేకపోయారు. మరెందరో చనిపోయారు. ఆ వ్యక్తి తప్పించుకుంటూ ఉండగా అకస్మాత్తుగా అతని గతం గుర్తుకు వచ్చింది. తాను ఇంతకుముందు ఈ గేమ్లో ఉండి విజయవంతంగా పూర్తి చేసి బయటపడ్డాడని గుర్తుకు వచ్చింది. ఇప్పుడు ఆ వ్యక్తి తన ప్రశ్నకు సమాధానం చెప్పాలి. అంతే లెవెల్ ముగుస్తుంది. కానీ అతనెవరూ ఊహించని ప్రశ్నను తీసుకున్నాడు. భూమి మొత్తం జనాభా ఎంత? ప్రతి సెకండ్ పుట్టడం చావడం జరుగుతుంటే ఖచ్చిత సంఖ్య చెప్పడం అసాధ్యం. కాబట్టి అతను రిస్క్ తీసుకుని 7.9 బిలియన్ అని చెప్పాడు. కానీ సరైన సమాధానం 8 బిలియన్. అంటే ఒక 100 మిలియన్ అగ్నిబాణాలు ఆకాశం నుంచి వర్షంలా కురుస్తాయి. అతను తీవ్రంగా ఆలోచించాడు. గేమ్ మొదలు కాకముందు చీటీలు చూసుకోవాలని ఒక సూచన ఉన్నట్లు గుర్తువచ్చింది. అంటే ప్రశ్న కంటే మించి ఇంకో దారి ఉందన్నమాట. ప్రతి ఒక్కరి చీటీలో శుభ దిశలు చూపబడ్డాయి. అదే తప్పించుకునే సూచన అని అతను గ్రహించాడు. అందరికి వారి శుభ దిశ ఏమిటో అడిగాడు. చివరికి గేమ్ పనిచేసే తీరు చూస్తే ఇదే దారి అని అతను నిర్ణయించాడు. వెంటనే వారిని వాయువ్య దిశగా నడిపించాడు. కానీ దారిలో ఇన్ఫ్రారెడ్ లేజర్లతో బ్లాక్ అయి ఉంది. వాటిని దాటేందుకు ప్రయత్నిస్తే చచ్చిపోతారు. అతనికి బయటకు వచ్చే సమయంలో కొన్ని మెట్లు కనిపించినట్టు గుర్తువచ్చింది. సమాధానం కిందనే ఉందని అర్థమయ్యింది. అతను త్వరగా ఒక భూగర్భ మార్గం కనుగొన్నాడు. అప్పుడే ఒక 100 మిలియన్ అగ్నిబాణాలు వాళ్లపైకి వచ్చాయి. అందరూ కలిసి ఒక రాతి పలకను ఎత్తి లోపలికి దూకి తప్పించుకున్నారు.